ఆహ్, ఇవి నేను సెపరేట్‌గా పెట్టాను కదా! ఈ 3 టూల్స్ కావాలి. ఒకవేళ ఆ వీడియోస్ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇదొచ్చేసి రౌండ్ నోస్ ప్లేయర్, ఇది ఫ్లాట్ నోస్ ప్లేయర్, ఇది కట్టర్ అనమాట. ఈ 3 మనకి ఈ మేకింగ్ కోసం అవసరం. తర్వాత మెయిన్ కట్టుతీగలుండాలి. కట్టుతీగల్లో 3 రకాలుంటాయని చెప్పాను కదా! ఒకటొచ్చేసి మనకి నంబర్స్ ఉంటాయన్నమాట. 24 సైజు, 26 సైజు, 28. మనకి ఏంటి డిఫరెన్స్ అంటే 24 అనేది చాలా మందంగా ఉంటుంది. అంటే ఇది మనము జస్ట్ హ్యాంగింగ్స్ కోసం అలా యూజ్ అంటే మనకిప్పుడు పెద్ద పెద్ద పూసలకి మనకి హెవీగా ఉంటది కాబట్టి ఆ వెయిట్‌ని తట్టుకోవాలంటే 24 ఖచ్చితంగా వాడుకోవాలి. ఇక 26 అంటే నార్మల్‌గా మీడియం సైజ్‌కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. 28 అనేది బాగా సన్నగా ఉంటదనమాట. అంటే మనం బ్లాక్ బీడ్స్ డైలీ యూజ్‌వి చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా! వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ యూజ్ చేసేది 26 అండ్ 28. మనం చిన్ని బీడ్స్ అనుకోండి 28. ఈ టైప్ అయితే 26 తీసుకోవచ్చు. ఇవి మీకు 1 మీటర్స్ లెక్కన అలా మీకిస్తారు. ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి అంటే నేను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నాను. వచ్చేసి నేస్తం లాగ్స్, థ్రెడ్డింగ్ స్టైల్ వైట్ అని కొన్ని బ్యాంగిల్స్ అవి చేసే ఛానెల్స్ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గరే రా మెటీరియల్స్ కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు అసలు మేకింగ్ చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా తీగుంటది కాబట్టి ఈ తీగలోంచి మనకి కొంచెం పార్ట్ అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకంతా అక్కర్లేదు. మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. చూడండి ఇప్పుడు ఒక తీగని తీసుకున్నాను కదా! ఫస్ట్ దీనికి మనం ముడేది వేయాలి. ఎలా వేయాలి అంటే చూడండి. ఇక్కడ ఇలా మనం పట్టుకోవాలి. ఈ హ్యాండ్‌తో పట్టుకోవాలి. ఇలా గ్రిప్ కోసం ఇక్కడ ఎడ్జ్‌లో చివరన పెట్టుకొని క్రింద ఇంత పార్ట్ కొంచెం ఉంచండి. ఉంచారు కదా! ఇలా ఉంచిన దాన్ని ఇలా తీసుకొచ్చి ఇటువైపు పక్క దాన్ని ఇటు పెట్టాలి. ఇది మాత్రం గ్రిప్ వదలకూడదు. ఇలా గట్టిగానే టైట్‌గా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ మీరు రింగ్ చూసుకోండి. ఒకవేళ మీకు పెద్ద రింగ్ వచ్చేస్తుందనుకోండి, ఇలాగే ఉంచేసారంటే పెద్ద రింగ్ అవుతది. అప్పుడు ఒకసారి లూజ్ చేసి చేతిని తీసేసి, ఇటు పక్కకి తెచ్చిన తీగ ఉంది కదా! ఇక్కడ దీన్ని పట్టుకొని స్లోగా లాగితే ఇక్కడ రింగ్ అనేది చిన్నదవుతదనమాట. చూడండి ఇక్కడ రింగ్ చిన్నదయింది చూసారా? ఇప్పుడు నాకు ఈ సైజ్ చాలు అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా పట్టుకోండి పట్టుకరతో. పట్టుకొని ఒక 3 రౌండ్స్ దగ్గరగా తిప్పుకోండి. తిప్పుకొని దగ్గరగా రావాలన్నమాట రింగ్స్ అనేవి. ముడి. అప్పుడు చివరన ఎక్స్‌ట్రా ఉన్న ఈ పీస్ ఇటువైపు పెట్టింది కట్ చేయాలి. మనం క్రింద ఉంచుకున్నది కాదు. ఉంచుకున్నది అలాగే ఉంచేసి ఇది కట్ చేసుకొని, ఇప్పుడు మనకి కట్ చేసాక కొంచెం ఎలాగైనా ఎడ్జ్ అనేది ఉంటది. అది గీసుకుంటది. కాబట్టి మనం ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్‌తో నొక్కాలన్నమాట. దీన్ని అందుకే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా మనకి ఒక రింగ్ అయితే రెడీ అవ్వింది. ఇలా రింగ్ అయితే రెడీ అవ్వింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్. ఇది ఇలాగే ఉంచండి. నెక్స్ట్ ఏదో ఒక బీట్ వేసుకోవాలి. ఒక పోసేసి చూపిస్తాను మీకిప్పుడు. ఇప్పుడు ఇలాంటిది ఏమన్నా ఏసుకున్నారనుకోండి. ఇలా వేశారనుకోండి. దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ ముడి ఎలా వేయాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈ రింగ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇలా గ్రిప్ గట్టిగా పట్టుకొని ఇక్కడ మనం ఎక్కువ ఉంచుకోవాలన్నాను అందుకే. చూడండి ఇప్పుడు తక్కువగా ఉంది. మీరు బిగినర్స్ అనుకోండి మీరు చుట్టలేరు. తక్కువగా ఉన్నప్పుడు. ఇంకొంచెం ఉంటే మనం ఇంకో 2 రౌండ్స్ తిప్పేసి ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చనమాట. ఇలా. ఇది మొత్తం ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది కాబట్టి, ఇప్పుడు ఉన్నదాన్నంతా కూడా నేను రోల్ చుట్టేయాలనమాట. ఇలా చుడితే మనకి ఇలా రెడీ అవుతదనమాట. దీని నుంచి మనం మళ్ళీ ఇంకొక రింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అటొక హోల్, ఇటొక హోల్ వచ్చింది మనకి. మనం ఫస్ట్ వేసిన హోల్ క్రింద, ఇప్పుడు మళ్ళీ తర్వాత పైన వేసిందనమాట. మీరు ఎటైనా పెట్టుకోవచ్చు ఈసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇలా పెట్టుకొని ఇక్కడ చుట్టడానికి సరిపడాది ఉంచుకోండి. మళ్ళీ తక్కువ ఉంచారనుకోండి చుట్టడానికి ఉండదు. ఇలా రింగ్ వేసాక ఇటువైపున పట్టుకోవాలి. ఈసారి ఇలా పట్టుకోండి. ఇలా రింగ్‌ని ఇలా తీగని పట్టుకొని ఇలా పట్టుకరతో ఇప్పుడు ఇది మనం ఎంత కొంచెం చుట్టడానికి ఉంచుకోవాలని చెప్పాను కదా! మరీ ఎక్కువ ఉంచుకున్నా మనకు వేస్ట్ అందుకు నేను సరిపడ్డది ఉంచుకొని నాకు ఎంత సైజు కావాలో అంత నేను ఇలా తీసుకుంటున్నాననమాట రింగు. తీసుకొని ఒక తీగని కరెక్ట్‌గా పెట్టాను నించోబెట్టినట్టు. తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ 2 రౌండ్స్ ఇలా చేత్తో తిప్పేసుకోవచ్చు. ఎందుకంటే సన్న తీగే కాబట్టి. ఇలా 2 రౌండ్స్ వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం
ఈ బీడ్ మీద రింగ్ వేసాం కదా, ఇక రింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా మనకి తీగ కనబడుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకుందాం. అలా చైన్ ఫామ్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ చూడండి, సేమ్ అలానే మనకి ఎంత రింగ్ కావాలో అంత చూసుకుని సరిపోద్ది అనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇలా 2 రౌండ్స్ చుట్టేసుకుని, ఇది వంకరగా పక్కకు పోయిందనుకోండి, మనం స్ట్రైట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని, ఇలా పైకి నిలబడినట్టు ఇలా ఉందనుకోండి ఎడ్జ్, చూడండి ఇక్కడ ఎడ్జ్ కనబడుతుంది కదా, అలాంటిది మీరు ఇలా దీంతో ఫ్లాట్ నోస్ ప్లేయర్తో జాగ్రత్తగా ఇలా నొక్కేసుకోవచ్చు. ఇలా సెట్ చేసేసుకుంటే అది డౌన్ అయిపోతుంది, మనకి రింగ్ మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్, ఇప్పుడు మన రింగ్ వచ్చింది కదా, దీని మీద మళ్ళీ ఒక ప్లెయిన్గా ఒక రింగ్ వేసుకుని, అప్పుడు మళ్ళీ ఇంకో బీడ్ వేసుకుని, మళ్ళీ బీడ్ మీద రింగ్, మళ్ళీ ప్లెయిన్ రింగ్, మళ్ళీ బీడ్ మీద రింగ్, అలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఏదైనా చైన్కి యాడ్ చేసుకోవాలనుకోండి, సపోజ్ ఇక్కడ సగం చేసింది ఉంది, ఇక్కడేమో ఇలా మధ్యలో ఉంది, ఇప్పుడు దీనికి యాడ్ చేయాలి అనుకుంటున్నాం, ఇందులో కలిపేయాలి అనుకుంటున్నాం, అలా లేదా ఇటు పక్కన యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేయాలని, లేదు ఇటు పక్క యాడ్ చేయాలి, ఎలా అనేది చూద్దాం. ఇలా మనం డైరెక్ట్గా చూడండి, ఇది ఏముంది, జస్ట్ ఇందులో పెట్టేసుకుని ఇక్కడ ఇలా డైరెక్ట్గా వేస్తే మనకి ఏమవుద్దంటే రింగ్ ఎక్కువైపోద్ది, అప్పుడు గోల్డ్ తీగ అనేది ఎక్కువ అవుద్ది, అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, బీడ్ వేసుకుని బీడ్తో పాటు ఇది ఎక్కించుకోవాలన్నమాట. ఇలా బీడ్ వేసుకుని ఇలా రింగ్ వేస్తాం కదా, మనం ఇలా రౌండ్ తిప్పుతాం కదా, రౌండ్ తిప్పినప్పుడే మొత్తం తిప్పకుండాని ఇక్కడ మనం ముందు రెడీ చేసుకున్న ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ రింగ్లోకి వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది ఏదో మనం సపరేట్గా 2 పార్ట్స్ విడివిడిగా చేసినట్టుగా కాకుండా ఇందులో రన్నింగ్ వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు ఇలా మనము ఎక్స్ట్రా నాట్లని ఇలా ఫ్లాట్ నోస్ ప్లేయర్తో ఫినిష్ చేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ 2 ముందు ఇప్పుడు చేసుకున్నాయి అన్నమాట, ఇందులో కలిపిస్తాం. ఇలా మనం చైన్స్ అనేవి మేకింగ్ చేసుకోవచ్చు. ఇలా మన ఐడియాస్ అన్నమాట. ఇలా మధ్యలో వేరే కలర్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఇలా 2 స్టెప్స్ చేసుకోవచ్చు. 2 స్టెప్స్ చేసుకుంటే ఒక బీట్ తక్కువ వేసుకుని హెచ్చుతగ్గులుగా రావాలి అనుకున్నప్పుడు ఒకటో రెండో తగ్గించుకుని రెండింటిని ఇక్కడ 2 హోల్స్ వస్తాయి కదా, అప్పుడు రెండింటిని కలిపి మీరు చైన్కి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కనెక్ట్ చేయడం కూడా మీకు చూపించాను కదా, అప్పుడు అలాగే కనెక్ట్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మనం చైన్స్ అవి మేకింగ్ చేయొచ్చు. మీకు ఇలాంటివి నేర్చుకోవాలని ఉంటే వెంటనే ఛానల్ మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అయిపోయి ఈ మేకింగ్ చూడండి. మీకు ఇంకా లోరియస్ అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను ముందు వీడియోస్లో.